బాగున్నారా? నాకైతే 2 రోజుల నుంచి ఫీవర్ అనమాట. అందుకే వీడియోలో లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకురి. ఈ రోజు అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఫీవర్ వల్ల నాకు కొంచెం లేట్ అవుతుంది వీడియోస్. మీరైతే ఏమనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మమ్మల్ని అయితే ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు అయితే తండ్రి కొడుకుల ప్రేమాయణం పార్ట్ 2 కోసం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ హేమ వ్లాగ్స్. బాగా సపోర్ట్ చేయండి. మా నాయన అయితే ఇంటికి రాగానే చెప్తా ఆయన సంగతి. ఈ వయసులో ఆయనకు అమ్మాయి కావాల్సి వచ్చిందంట. అఖిల్ అఖిల్ ఉన్నావారా ఇంట్లో? ఉన్నా, చెప్పు. ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందిరా? నాకేముంది కాను, నాకేం కాలే. చెప్పు, ఏందో చెప్పు, పిలుస్తున్నావుగా. అదేందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు, నాకు ఫస్ట్ చెప్పరాదు ఏమైందో. అయ్యేదేముంది, ఇక నువ్వు చేసే ఘనకార్యం నేను చూసిన, అందుకే మాట్లాడుతున్నా. అయ్యేదంట ఘనకార్యం ఈయన చేసి వచ్చిందని. ఇంకా ఏమైందిరా చెప్పు అంటుండు. ఏంది ఏంటి ఏమన్నా నేను మాట్లాడుతుంటే చూసిండా? ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? ఏమో చూడొద్దు దేవుడా. ఏం చేసినారా? నేనేం చేసినా నువ్వేం చూసినావు చెప్పు. నాయన నీకు ఈ వయసులో అవసరం అమ్మాయి ఎమ్మడి పడడం? ఆంటీ ఎమ్మడి పడుతున్నావు ఎందుకు? నువ్వు నాకే పెళ్లి చేసే వయసు నీది. నువ్వు ఇంకా పెళ్లి కావాలంటే ఎవరైనా నాకు పిల్లని ఇస్తారా? నువ్వు చేసే చేతలను చూసి ఏం చేస్తున్నావు నాకైతే అర్థమవుతుంది. గింతనన్నా నేను పోతున్నానంటే, నేను పడుతున్నానంటే అర్థం ఉంది. నీకే నువ్వు పోయేదేమన్నా అర్థం ఉందా? చూస్తే ఇజ్జత్ పోతాం, పరువు తీస్తున్నావు నువ్వు. పరువే ఉందిరా తీసేది. నీకు ఎట్లా తోడు కావాలో నాకు అట్లా తోడు కావాలని అనుకుంటున్నా నేను. పరువు ఎందుకు పోతుందిరా? రేపు మీ పెళ్ళం నాకేమన్నా భూ వేస్తుందా? నీ పెళ్ళం నువ్వు నిమ్మలాగా ఉంటారు, నేను ఎట్లా ఉండాలిరా? నాకు ఎవరు భూ వేస్తారు? నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చేస్తారు? రేపు నీ పెళ్ళం చేయమంటే నేను ఎందుకు చేస్తా అంటది, అప్పుడు నేనేం చేయాలి? ఓహో, అయితే ప్రిపేర్ అయినావు అనమాట. గట్టిగా అయ్యే తిరుగుతున్నావు. మరి ఇక ఇజ్జత్ పోక ఏమొస్తుంది? ఇక నువ్వు చేసుకుని నువ్వు తిరిగి అయితే నాకు పెళ్ళొద్దే వద్దు. ఇక నీవు ఇటే చాలేస్తే నాకు ఓడిస్తాడు పిల్లలు. చూసిన వాళ్ళు కూడా నిన్న చేసుకునేది అంటారు. నేను చేసుకుంటే నీకెందుకు ఇయ్యారా పిల్లను? నీతో నాకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు చేసుకో, నేను చేసుకుంటా. అంతేనా? తండ్రి ఇటే చాలేస్తే ఇక నన్ను నమ్ముతాడు, నాకు ఓడిస్తాడు పిల్లని. ఇక నువ్వే చేసుకో, నువ్వే నిమ్మలంగా ఉండు. ఇక నేనే ఏమైనా సన్నాసులను కలుస్తా. ఏందిరా అట్ట మాట్లాడుతున్నావు? కానీ పెద్ద చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నేను. నాకు తోడు మాట్లాడుకొని ఇద్దరం కలిసి నీ పెళ్లి చేద్దామని నా బాధ ఉంటే నువ్వు నన్ను అట్లా అంటావురా? సన్నాసులా కలుస్తా అంటావురా? నీకోసమే నేను బాధపడుతుంటే నన్ను అంటావురా నువ్వు? ఏందిరా ఇట్ట మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఏంది అనుకుంటున్నావు? నేను నాకు ఇంత బుక్కడు భూ వేస్తానికే రా మాట్లాడుకునేది. బువ్వా నేను కూడా వేస్తా. నేను చేసుకుంటే నా పిల్ల వేస్తుంది. నేను నాకు పుడితే పిల్లలతోనే ఆడుకున్నావు. నువ్వు ఇప్పటి నుంచి ఏషాలు వేయకు. నాకు ఇజ్జత్ ఇయ్యకు నా ఫ్రెండ్స్ ముందలానే. ఇప్పుడు నేను పోరిని చూసుకున్నా, పోరి నిన్ను చూసింది మీ నాయనే. ఇప్పటి నుంచి ఈ ముసలిగైనా ఏషాలు వేస్తుండు. నువ్వు ఎట్లా చేస్తావు అని అది నన్ను చూసిపోయింది. నువ్వు నేనేం చేయాలి? ఇంకా నువ్వు ఇద్దరం కలిసి సన్నాసులా కలుసుదాంపా. ఇక మరి ఏం లేదు, నీ కొద్ది పెళ్ళి నాకు ఓడియడు. ఇక లేకుంటే నువ్వు చేసుకో, నేను సన్నాసులా కలుస్తా. ఏం లేదు ఆడ. ఇంకా ఏడుపు ఆపు నాయన, ఏడుపు ఆపు, ఒకల మరి ఏడుపు ఆపు. ఏంద్రా అట మాట్లాడుతున్నావు? పెద్ద చిన్న లేకుండా అట మాట్లాడుతున్నావు ఏంద్రా? నేనేం చేయాలరా? నాకు అప్పటి నుంచో నువ్వు ఊట తోలే మీ అమ్మని చేసుకోతోలే ప్రేమించిరా నేను. మీ అమ్మ చనిపోయినాక ఇంకా నన్ను గుర్తు చేసుకుంటా పెళ్లి చేసుకుంటా లేదురా, అందుకే చేసుకున్నాము. ఇద్దరం తోడు నేను ఉంటుందని అనుకుంటున్నావురా? అంతేరా, ఏం లేదురా. నీకు నిమ్మలంగా పెళ్లి చేస్తావురా, ఇద్దరం కలిసి. ఎందుకు మాట్లాడుతున్నావురా అట్లా? నా గుండె వలిగిపోయే మాటలు మాట్లాడుతున్నావు ఏంద్రా? సినిమాలలో పోతే సూపర్ యాక్టింగ్ అవుతావు నాయన నువ్వు. యాక్టర్లు మించిన యాక్టర్లు అవుతావు నువ్వు, తెలుసా నీకు? నీ యాక్టింగ్ కాసేపు ఆపితే ఏం సంగతి? నువ్వు చేసుకునేదా, నేను చేసుకునేదా? లేకపోతే నేనే పోతా, నువ్వే చేసుకో పెళ్ళి. ఇంకా నాకు అవసరం లేదు నాయన. ఇంక ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. ఇక నువ్వు అట్లా తిరుగుతుంటే ఇంకా నా ఇజ్జత్ పోతుంది. నేను చెప్తా ఆ పిల్లకు, మరి చేసుకుంటుందా చేసుకోదా అడుగుతా. చేసుకుంటా నేనే చేసుకుంటుంది, లేకపోతే ఇంకా ఆల్దంగా నేను ఎక్కడైనా పోతాయిగా. ఏం చేస్తున్నా వారు ఎంత పిలిచినా పలుకుతారు లేరు ఏందిరా మీరు? బాగానే సమయానికి వచ్చినాం. బక్కం పెద్దమ్మ నాయన చేసినది బాగున్నది ఏమన్నా చూడే. నాకే పెళ్లి కాక ఇగో ముందర కార్యక్రమం పోయింది. కార్యక్రమం పోక ముందే నేను పెళ్లి చేసుకున్నాను అంటే మా నాయనకు పెళ్లి కావాల్సి వచ్చిందంటే బక్కం పెద్దమ్మ. నేనేం చేయాలి? మా నాయన నా ఇజ్జత్ తీస్తుడు. ఏం చేయాలి చెప్పు? గిట్నే నా చేసేది. పెళ్లికి వెళ్ళిన పిల్లగానికి పెళ్లి ఎట్ట చేయాలని ఆలోచన లేదు. ఆయన పిల్ల మరి పడుతుండే. ఏం చేయాలి పెద్దమ్మ చెప్పు? అయ్యో, నేను ఆనా నుంచి చెప్తున్నారా? నీకు సిగ్గులేదు? పిల్లగానికి పెళ్లి చేయరా, పెళ్లికి వెళ్ళిన వయసుకు వచ్చిండు అంటే వాడి సోకు ఆడే చూసుకుంటూనే ఏం చేయరా? నేను చెప్పి నా జుట్టు కూడా సగం అయిపోయిందిరా.
పిల్లగానికి ఫస్ట్ పెళ్లి చేయరా నాయన అంటే ఆన్సో కాదు చూసుకుంటా తిరుగుతాడు. ఏం చేయాలి కొడుక నేను ఎన్నోసార్లు చెప్పినారా అడుగు. ఆ చెప్పి 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 నా ఉన్న సగం ఇంటికలు కూడా ఊసిపోయినాయి కొడుక. అమ్మ ఊకో తల్లి, నువ్వు ఎక్కువ ఎందుకు ఎక్కిస్తావు? ఇప్పటికే ఆడు నా మీద కోపం అవుతాడు. నువ్వు ఇంకెందుకు చెప్తావు? ఊకో జరా, నేను ఆనకే చేస్తాగా. నువ్వు ఊకో ఇక పెళ్ళి. ఓయమ్మో ఒకళ్ళ మాట పడకావు. నువ్వు సిగ్గున్నా నీకేమన్నా పిల్లగాని ఏదైనా పిల్లగాని ఇంట్లో పెట్టుకొని నువ్వు పిల్లల మీద తిరుగుతావు. సిగ్గుల పిల్ల పడకావు. నీ సిగ్గుల పిల్ల పెట్టాడు సాడుపోయా. ఎంత బాగా నువ్వు ఇంకా మళ్ళీ సిగ్గులేక ఊకో అమ్మా అంటున్నావు. పెళ్లికి పిల్లగాని పెళ్లి చేయకుండా తమాషగా పిల్లల మీద తిరుగుతావు. దొంగనా బట్ట ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు తిట్టాలి? సిగ్గు లేదు నీకు. చెప్పి చెప్పి ముసలిగా అయితే ఇంకా సిగ్గులేపాయి నీకు. పిల్లగాని అడవులు పెట్టి నువ్వు పిల్లల మీద తిరుగుతావు. నీ జగ పిల్ల మొక్కవాళ్ళ వారేతను అంత అంత తను ఎందుకయ్యా గలిస్తాను. పిల్లగాని పెళ్లి చేయవు, పిల్లగాని పెళ్లి చేయకుండా నువ్వు పిల్లల మీద తిరుగుతావు. సిగ్గు తప్పినా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఎంత బాగా ఇంకా మళ్ళీ అని చెప్తున్నా అంటావు. ఎన్నిసార్లు చెప్పవచ్చు నీకు పిల్లలు చూసి పెళ్లి చేయి పిల్లగాని కంటే. అంతలో ఏదా రేపు మనవరాలు ఏదా మనోడేడా ఎంత బాగా అంత పెళ్లి కావాలి ఇజ్జత పిల్లలకి చెప్తే మళ్ళీ నేనంటే ఎక్కిస్తున్నాను. ఇజ్జత మాట లేక మాట్లాడుతున్నాను.